గిరిజనుల హక్కులు చట్టాలపై ముఖ్యమంత్రికి అపారమైన గౌరవం ఉందని తెలుగుదేశం పార్టీ అరకు పార్లమెంటరీ ఆర్గనైజింగ్ సెక్రటరీ పాంగి శాస్త్రిబాబు అన్నారు. ముంచింగిపుట్టులో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. 1/70 చట్టాన్ని సవరించే ఆలోచన ప్రభుత్వానికి లేదని, గిరిజన చట్టాలు పకడ్బందీగా అమలు చేసేందుకు టీడీపీ కట్టుబడి ఉందని శాస్త్రిబాబు అన్నారు. వైసీపీ అసత్య ప్రచారాలను నమ్మి గిరిజనులు అధైర్యపడవద్దని చెప్పారు. గిరిజన చట్టాలు అమలుకు కట్టుబడి ఉన్నామని ముఖ్యమంత్రి స్పష్టంగా ప్రకటించారని, ఆ ప్రకటనతో గిరిజనులంతా హర్షించారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆదివాసులకు గుండెకాయ లాంటి జీవో నంబర్ 3 పోయినప్పుడు అనేక ఉద్యమాలు, రాస్తారోకోలు, బందులు చేపట్టినా నాటి ముఖ్యమంత్రి జగన్ కనీసం స్పందించలేదని దుయ్యబట్టారు. వైసీపీ నాయకులు అసత్య ప్రచారాలను మానుకోవాలని సూచించారు. సోదరులారా, మనం చూసాం గిరిజన ప్రాంతంలో ఇటీవల కాలంలో 170 మీద తీవ్రమైనటువంటి ఆందోళన గిరిజన ప్రాంతంలో ఉంది. మన రాష్ట్ర శాసనసభ స్పీకర్ గౌరవనీయులు అయ్యన్న పాత్రుడు గారు 170 మీద కొన్ని వ్యాఖ్యలు చేశారని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ తీవ్రమైనటువంటి బురద జల్లుడు కార్యక్రమం చేసింది. దానికి తెలుగుదేశం పార్టీగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న ఏదైతే గిరిజన ప్రాంతంలో జరిగినటువంటి బంద్ మీద గిరిజనులు ఈరోజు వైఎస్ఆర్ పార్టీ చేసేటటువంటి ప్రచారం మీద ఏమాత్రం కూడా నిజం లేదు. 170 అంటే అలాగే గిరిజన ప్రాంతం యొక్క గిరిజనుల హక్కులు చట్టాల మీద తెలుగుదేశం పార్టీకి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి అపారమైనటువంటి గౌరవం గిరిజన ప్రాంతం మీద, గిరిజన హక్కులు చట్టాల మీద ఉంది. 170 తీసేటటువంటి ఆలోచన కానీ, 170ని సవరించేటటువంటి ఆలోచన కానీ ఏమాత్రం కూడా తెలుగుదేశం పార్టీకి లేదు. భవిష్యత్తులో గిరిజనుల పక్షాన గిరిజనుల హక్కులు చట్టాలు పగడబందీగా అమలు చేస్తాం. అంతే తప్పించి ఎవరు కూడా గిరిజన ప్రాంతంలో ఏ రకమైనటువంటి వైఎస్ఆర్ పార్టీ చేసేటటువంటి ప్రచారానికి నమ్మొద్దు, ఎవరు కూడా భయపడొద్దు, అధైర్యపడవద్దని చెప్పేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు నిన్న మన గురించి మాట్లాడుతూ ఒక హామీ చేస్తూ ట్విట్టర్లో పెట్టడం అనేది జరిగింది. గిరిజన ప్రాంతం మొత్తం కూడా చూస్తూ ఉంది. ఈరోజు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కొన్ని గంటల్లోనే గిరిజనుల జోలికి కానీ, గిరిజనుల చట్టాల జోలికి కానీ మేము రాము, దాన్ని పగడబందుగా అమలు చేస్తామని హామీ ఇచ్చినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ప్రస్తుత చంద్రబాబు నాయుడు గారు తప్పించి మరొకరు లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, వారు ఇచ్చినటువంటి ప్రకటనకు స్పందిస్తూ గిరిజన ప్రాంతం మొత్తం కూడా ఈరోజు హర్షం వ్యక్తం చేస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మిత్రులారా.